జై హో పత్రిజీ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. మరి ఈరోజు మనం భోగి పండుగ జరుపుకుంటున్నాం. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈరోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేసుకోమని పెద్దలు సూచిస్తారు. పెద్దల కాలం నుండి మనం భోగి పండుగ రోజు భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం. భోగి నాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమి కీటకాలు ప్రబలే అవకాశం ఉంది కనుక భోగి మంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతి నాటికి పంట కోతలు పూర్తవడంతో పొలాల నుంచి పురుగు పుట్ర కూడా ఇళ్ల వైపుగా వస్తాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగి మంటలు ఉపయోగపడతాయి. భోగి మంట వెనుక మరో విశేషం కూడా ఉందండి. సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్ళుతాడు. దీని వలన ఎండవేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. పరిసరాలలోని ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుని తట్టుకునేందుకు శరీరం కూడా ఇబ్బంది పడుతుంది. దీంతో జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు. భోగి మంటలలో రాబోయే మార్పుకి శరీరాన్ని సన్నద్ధం చేసినట్లవుతుంది. మరి ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. భోగి మంటలు అంటే కేవలం చలిమంటలు కాదు, అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం. కాబట్టి భోగి మంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తూ ఉంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటను అంతే పవిత్రంగా రగిలించాలని చెప్తారు. ఇందుకోసం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటను వెలిగింపచేయాలి. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తారు. ఇక భోగి మంటల్లో వేసే వస్తువుల గురించి కూడా కాస్త జాగ్రత్త వహించమనే చెప్తారు. ఒకప్పుడు భోగి మంటల్లో చెట్టు బెరడులు పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు. చిన్నప్పుడు మేము కూడా అలాగే చేసేవారం. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవాళ్ళం. ఇలా పిడకలు ఆవు నెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువుతో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. కానీ కాలం మారింది. అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. రబ్బరు టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలను కూడా భోగి మంటల్లో వేస్తూ ఉన్నారు. వాటిని భగభగా మండించేందుకు పెట్రోలు, కిరసనాయిలు వంటి ఇంధనాలను కూడా వాడేస్తున్నారు. చిన్నప్పుడు తెలిసి తెలియక చేస్తూ ఉంటే మా పెద్దవాళ్ళు వారించేవారనమాట, తాతగారు వాళ్ళు. అప్పుడు కర్పూరంతోనో వెలిగించేవాళ్ళు. ధనుర్మాసమంతా చక్కటి ముగ్గులు వేసి భోగి మంటల్లో సంక్రాంతికి భోగి మంట చుట్టూ కూడా ముగ్గులు వేసి చిన్నప్పుడు గొబ్బియలు ఆడుకుంటూ చాలా సరదాగా గడిపేవాళ్ళం. మరి ఇలాంటి భోగి మంటల వెచ్చదనం మాటేమో కానీ ఊపిరితిత్తులు పాడవడం ఖాయమంటున్నారు ఈ కిరసనాయిలు, పెట్రోలు వాడటం వల్ల. పైగా రబ్బరు, ప్లాస్టిక్, పెట్రోలు, కిరసనాయిల్ వంటి పదార్థాల నుంచి వచ్చే వెలువడే పొగతో అటు పర్యావరణం కలుషితం కావడం ఖాయం. కాబట్టి మనము మన పూర్వీకులలాగా పిడకలు, చెట్టు బెరడులు, ఆవు నెయ్యి ఉపయోగించి భోగి మంటలు వేయలేకపోవచ్చు. కనీసం తాటి ఆకులు, పాత కలప, ఎండిపోయిన కొమ్మలు, ఇంట్లో ఉన్నవి ఏవైనా కలప, చెక్క వస్తువులు కానీ, మనం యజ్ఞాలలో వేసుకునే సమిధల వంటివి కానీ, ఎండిన కొమ్మల వంటి సహజమైన పదార్థాలనోనన్నా భోగి మంటలు వేసుకోమన్నది పెద్దల మాట. ఒక్కోసారి మనం చెట్లు కొట్టేస్తూ ఉంటాము. ఈ కరెంటు వాళ్ళు వచ్చినప్పుడు కరెంటు వైర్లకి చెట్లు అడ్డమని కొట్టేస్తూ ఉంటారు. అలాంటివి మనము ఎండబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. అలా నలుగురికి వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని అందించే భోగి మంటలు వేసుకోవాలా, లేకపోతే 4 కాలాల పాటు చేటు చేసే మంటలు వేసుకొని సాంప్రదాయాన్ని మంట కలపాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. చూసారా, రాను రాను మనకు ఎంతటి
అనారోగ్యం వస్తూ ఉందో. ఒకప్పుడు భోగి మంటలు అంటే ఆరోగ్యం, చలికి వెచ్చదనాన్ని మనము ఎంతో ఆస్వాదించేవాళ్ళం. తెల్లవారుజామున లేసి ముగ్గులు వేసి భోగి మంటలు వేసి ఎంతో చక్కగా సాంప్రదాయంగా సందడిగా పండుగ జరుపుకునే మనం ఈరోజు పల్లెటూర్లలోనూ చాలా తక్కువగా ఉంటూ ఉన్నాయి. సిటీలలో అపార్ట్మెంట్లు వచ్చిన దానివల్ల అపార్ట్మెంట్లో వాళ్ళు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని చోట్ల అపార్ట్మెంట్లలో ఉంటూ ఉన్నారు. ఇది మనకు దక్షిణాదిలో అటువైపు చాలా చక్కగా జరుగుతుంది సంక్రాంతి పండుగ. మీకు మనకు ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటూ ఉన్నాను. మన పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండండి. ఆ మంటలు వేసుకునేటప్పుడు పిల్లల్ని కాస్త దూరంగా ఉంచండి. కొత్త లంగాలు కొత్త డ్రెస్సులు వేసుకొని అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. జాగ్రత్తగా పట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మీ పద్మజ. ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నమస్తే.